సూక్ష్మతను జగద్వ్యాపి, జగత్తంతటా కూడా వ్యాప్తి చెంది ఉన్నటువంటి వాడు. ఒక ఇనుప ఊచని తీసుకెళ్లి కాలిస్తే పైకి కనపడకుండా అగ్ని అందులో ఎలా ఉంటుందో అలా ఈ విశ్వమంతటా నిండి ఉన్నవాడు. గిరీశో గిరీశో అనఘ, ఆయనకి పాపమో పుణ్యమో అని రెండు ఆయనకి అంటేవి కావు. అగ్నిహోత్రము చూడండి ఎలా దేన్ని కాల్చినా దానికి అమంగళము కలగదో, మైల కలగదో. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతో పోలిక జే దేవుడు సర్వకాలము నిజోత్పన్యజన్య కదంబహుత్సరానావిధానోపకడై ఒప్పుచునుండునట్టి హరినే ప్రార్థింతు నశ్రాంతమున్నంటాడు భాగవతంలో భీష్మాచార్యుల వారు. అలా ఒక్క సూర్యుడు ఆయన కిరణములు మలం మీద పడతాయి, మూత్రం మీద పడతాయి, మంచు మీద పడతాయి, గడ్డి మీద పడతాయి, పెంట కుప్ప మీద పడతాయి, శవం మీద పడతాయి, కుళ్ళిన కుక్క మీద పడతాయి, స్నానం చేసిన ఒక మహాయోగి పుంగవుల మీద పడతాయి, ఒడ్డున నడిచి వెళ్ళిపోతున్నటువంటి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి శరీరం మీద పడతాయి. పడినా దేన్ని ముట్టుకున్న కిరణం అంటే కరము, కరం అంటే చెయ్యి, ముట్టుకుంటే అశౌచం కలుగుతుంది. మనకైతే మలాన్ని ముట్టుకున్నాను అనుకోండి నా చేతికి దుర్వాసన అంటుకుంటుంది. సూర్య భగవానుడు అన్ని ముట్టుకున్నా ఆయనకి ఎలా మైల కలగదో, ఆయనకు అశౌచము కలగదో, దాని వలన ఆయనకి పవిత్రత భంగము కాదో, అలా పరమశివుడు కూడా ఈ సమస్తమును సృజించగలిగినటువంటి వాడు. కానీ ఆయన మాత్రము దేనిని అంటకుండా ఉండగలిగినటువంటి వాడు. కాబట్టి పాపము అన్నది ఆయనకి లేనే లేదు. ఆయన ఏది చేసినా అది ఆయనకి పాపము కాదు, అది ఆయనకి పుణ్యము కాదు. కాబట్టి అనుభవించడానికి పుట్టవలసిన అవసరం ఆయనకి లేని లేదు. కాబట్టి జన్మ లేనివాడు, అన్ని జన్మలకు కారణమైన వాడు, తానొక్కడుగా ఎప్పుడూ ఉండువాడు. కాబట్టి విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నగ భుజంగభూషణో, పాములను వెడవ వేసుకునేవాడు. భుజంగభూషణో కాదు భుజం కుటిలం చలతీతి ఇది భుజంగ, వంకర టింకర్లగా తిరిగేటటువంటి దాన్ని వేసుకున్నవాడు. వంకర టింకరగా తిరిగేటటువంటి జీవితం అంటే కోర్కెలతో వెంపర్లాడడం, ఇంద్రియముల యొక్క లక్షణం, మనసు యొక్క లక్షణం. ఆయన పాదాల దగ్గర పెడితే ఆయన యందు కోరిక పుట్టేటట్టుగా చెయ్యగలిగినటువంటి వాడు. ఆయన్ని పొందాలన్న కామంగా మారిపోతుంది ఆ కామం. ఈశ్వర కామము చెయ్యగలిగిన వాడు కాదు. నిరంతరము తేజోపతనం కాకుండా రక్షించగలిగినటువంటి వాడు కాదు. వాసుకి మొదలైన వారికి అభయం ఇచ్చి తన మెడలో వేసుకుని కాపాడినవాడు. కాబట్టి ఇన్ని కారణముల చేత భుజంగభూషణో భర్గో, సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి వాడై అజ్ఞాన దాహకత్వానికి కారణమై సంధ్యావందనం చేసినప్పుడు గాయత్రీ మంత్రం చేసి అడిగినటువంటి వాళ్ళందరి యొక్క బుద్ధులను కూడా పరమేశ్వరుడి యందు ప్రేరేపించగలిగినటువంటి శక్తిగా సూర్యమండలాంతర్వర్తి అయి ఉన్నటువంటి వాడు. కాబట్టి భర్గో కాదు కాముణ్ణి కాలుణ్ణి కాల్చిన వాడి శాశ్వతుడైన వాడు. కాబట్టి భర్గ. కాబట్టి భుజంగభూషణో భర్గో గిరిధన్వి, అందరూ ధనస్సులు పట్టుకుంటారు, ఆయన ఒక్క మూలపర్వతాన్ని ధనస్సుగా పట్టుకున్నాడు త్రిపురాసుర సంహారంలో. కాబట్టి ఒక పర్వతాన్ని ధనస్సుగా పట్టుకున్నవాడు గిరిధన్వి. గిరిప్రియ, కొండలంటే ఇష్టం ఉన్నవాడు. కొండలంటే ఇష్టం ఎందుకు ఆయనకి అంటే ఈశ్వరుణ్ణి చేరుకోవాలంటే కొండ మీదే ఉంటాడు. ఎందుకో తెలుసా అండి, ఈశ్వరుడి దేవాలయాలన్నీ కొండల మీద ఉంటాయి సనాతన ధర్మంలో. కారణం ఏమిటో తెలుసా, మన మొదటి పుట్టుకని జ్ఞాపకం చేయడానికి. పాషాణమై పడుంటాడు, లోపల చైతన్యము ఉన్న జడమై ఉంటాడు. ఎందుచేత ప్రతిస్పందించలేడు. ఎవడో వచ్చి మలం విసర్జించాడు, లేచి కొట్టలేడు. మూత్రం విసర్జించాడు, కొట్టలేడు. దాహం ఇస్తే అడగలేడు, ఆకలి ఇస్తే అడగలేడు. అలా పడుంటాడు. అలా రాతిగా పడుంటే తనంతటా ఏ కర్మ చెయ్యలేని స్థితిలో పడుంటే ఎప్పుడో ఈశ్వరుడు అనుగ్రహించి దాని కింద తేళ్లు చేరుతాయి, జర్రులు చేరుతాయి, పావులు చేరుతాయి. పలకరించేవాడుండడు. ఎక్కడో కొండ మీద అలా పడుంటుంది కొన్ని వేల సంవత్సరాలు. ఆఖరికి ఒకనాడు ఈశ్వరుడు ఆ రాతిని అనుగ్రహించడానికి, ఆయనకి పుణ్యాన్ని కల్పించడానికి ఒక మహాపురుషుడు ఒకడు అలా వెడుతూ ఆ రాతి మీద ఒక్క క్షణం కూర్చుంటాడు. ఆయన సేద తీరినందుకు గానో ఆవుగానో మనిషిగానో జన్మ ప్రారంభం అవుతుంది. నీ మొదటి జన్మ ఇలా పడున్నావు, మళ్లీ అలా పడిపోయే జన్మలోకి వెళ్లకుండా ఈశ్వరుణ్ణి ఆరాధించు అని చెప్పడానికి, గుర్తు చేయడానికి కొండ మీద కూర్చుంటాడు. కాదు, మిగిలిన ప్రాణులన్నీ ఇలా అడ్డంగా పెరుగుతాయి, నువ్వు ఒక్కడివి నిలువుగా పెరుగుతావు. వెన్నుపా నిలువుగా ఉంటుంది. నిలువుగా ఉంటుంది అంటే ఊర్ధ్వముఖ చలనం చేసి నువ్వు ఈశ్వరుణ్ణి చేరాలి. కొండెక్కి ఈశ్వర దర్శనం చేస్తున్నావంటే నీ జీవిత ప్రయోజనము నీకు జ్ఞాపకం రావాలి. అందుకని గిరిప్రియ, కొండ మీదుండి మన జీవిత లక్ష్యాన్ని మనకి గుర్తు చేసేవాడు. కాబట్టి గిరిశో గిరీశో నగ భుజంగభూషణో భర్గో గిరిధన్వి గిరిప్రియ. కృత్తివాసా, కృత్తివాసుడు అంటే చర్మాంబరధారి.
ఏనుగు చర్మాన్ని కింద పంచగా కట్టుకుంటాడు, పులితోలుని ఉత్తరీయంగా వేసుకుంటాడు. ఈ రెండు ఎందుకు చేస్తాడు అన్నది నేను మీకు ఉపన్యాసాల్లో వివరణ చేశాను. కాబట్టి కృత్తివాసాహ పురారాతి, త్రిపురములకు ఆయన పడగొట్టేటటువంటి స్వరూపం ఉన్నవాడు. స్థూల సూక్ష్మ కారణదేహములను దాటించి మహాకారణ శరీరమైనటువంటి పరమేశ్వరునితో సంగమేర్పరిచి తాను సాక్షిగా ఉండి సమస్తాన్ని చూడగలిగినటువంటి మహాజ్ఞానిగా, మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా శరీరం పడిపోతున్నప్పుడు కూడా సాక్షిగా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ భాషింప చెయ్యగలిగినటువంటి జ్ఞానం ఇవ్వగలిగినటువంటి మహాదేవుడు. కాబట్టి ఆయన అటువంటి వాడు కనుక ఆయనకి కృత్తివాస పురారాతి భగవాన్. భగవన్ అంటే ఈ 3 అక్షరముల చేత 6 లక్షణములు ఉన్నవాడెవరో ఆయన భగవాన్. అపారమైనటువంటి ఐశ్వర్యము. ఐశ్వర్యం అంటే బాహ్య సంపద కాదు. ఐశ్వర్యము అంటే అణిమ గరిమ మహిమ లఘిమ ఇటువంటి సిద్ధులన్నీ తనకి కలిగిన వాడు. సంకల్పం చేత దేన్నైనా ఇవ్వగలిగినటువంటి వాడు. అటువంటి వాడు ఐశ్వర్యమున్నవాడు, వీర్యమున్నవాడు. వీర్యమున్నవాడు అంటే తాను చెదరకుండా ఎంతమందినైనా ఏకకాలమునందు మట్టు పెట్టగలిగినటువంటి వాడు. అంతటి శక్తివంతుడు. వీర్యమున్నవాడు, అపారమైనటువంటి కీర్తి ఉన్నవాడు. సామాన్యుడి దగ్గర నుంచి ఎంత గొప్పవాడైనా ఆ పేరు చెప్పకుండా బ్రతకలేడు. అలా బ్రతికిన బ్రతుకు కాదు, శివ అనకుండా బ్రతకలేడు. అంతటి కీర్తి పొందినటువంటి వాడు. కాబట్టి అంతటి యశస్సు ఉన్నవాడు. ఇప్పటికి 3 అయ్యాయి. 4 సంపద. ఈ భూమి మీద సుఖస్థానములు ఏమున్నాయో అవన్నీ తన చేత సృజింపబడిన వాడు. అన్ని తనవిగా కలిగినటువంటి వాడు. తనవిగా కలిగిన నీకిచ్చి నీవు సంతోషపడితే తాను సంతోషపడేటటువంటి తండ్రి రూపమైన వాడు. కాబట్టి 4వదైనటువంటి ఆ సంపద కలిగినటువంటి వాడు. అపారమైన జ్ఞానము. ఆయనని దాటి జ్ఞానం అన్నది ఇంకొకటి లేదు. సమస్త జ్ఞానములకు ఆలవాలమైన వాడు. వైరాగ్యము 6వది. 6వది వైరాగ్యం అంటే ఇన్ని తన చేత సృజింపబడినా, ఇన్ని తను చేస్తున్నా, నే చేస్తున్నాను నాదన్న వాడు. ఏ దేని యందు సంగము లేక నిలబడగలిగిన వాడు. భాగవ 3 అక్షరముల చేత ఈ 6 అక్షరములు ఉన్నవాడు. లేనివాడు. ఏది లేనివాడు? 6 ఉన్నవాడు. ఏది లేనివాడు? కళ్యాణ గుణ సహితుడు, హేయ గుణ రహితుడు. హేయమైన గుణములు లేనివాడు. వాడెవరో ఆయన భగవన్. కాబట్టి విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నగ భుజంగ భూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియ కృత్తివాసాః పురారాతి భగవాన్ ప్రమదాదిపః. ప్రమద్యంత శత్రున్ ఇది ప్రమద. సభలో శివుడి దగ్గర కూర్చున్నప్పుడు ప్రసన్నంగా కూర్చునేటటువంటి వాళ్ళు పరమశివుడు ఎవరి వంకన్నా ఇలా కోపంగా చూసి ఏంట్రా వాడు అధర్మం, లోకాన్ని పాడు చేస్తున్నాడు అది ఒక్క మాట అంటే వెళ్లి మీద పడి పేగులు పీకేసి నెత్తురు తాగేసేంత కోపాన్ని పొందేవాళ్ళు. శివుడి యొక్క మనోభావాలను బట్టి కోపాన్ని కానీ శాంతాన్ని కానీ పొందేటటువంటి వాళ్ళు. వాళ్ళకి ప్రమథులని పేరు. ఆ ప్రమథగణములకు అధినాయకుడు. కాబట్టి ఆయన విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నగ భుజంగ భూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియ కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమదాదిపః మృత్యుంజయః. మృత్యుని జయించినవాడు, యముణ్ణి తన్నినవాడు, యముణ్ణి చంపేసినవాడు. వక్షస్థోనమంతకస్య కఠినాపస్మాన సంవర్ధనం భూభృత్పర్యటనం నమత్తురజిరకోటీర సంఘర్షణం కర్మేణం మృగలస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు. ఈశ్వర, యముణ్ణి వక్షస్థలం మీద తన్నినప్పుడు మీ పాదం ఎంత నిప్పెట్టిందో నా మనసు అనేటటువంటి మణిపాదుకులు తెలుక్కోండి అని శంకర భగవత్పాదులు శివానంద లహరిలో స్తోత్రం చేశారు. కాబట్టి అంతటి మహానుభావుడు. మృత్యుంజయ సూక్ష్మతను. ఎంత చిన్న శరీరంతో ఉంటాడంటే అందరి హృదయ కుహరములలో ఇలా కిందికి వంగినటువంటి తామర పువ్వు చివర ప్రకాశించేటటువంటి చిన్న వడ్డు గింజతో ఇలా గీరితే ఉండేటటువంటి మొన ఎంత ఉంటుందో ఆ మొన మధ్య ప్రకాశించేటటువంటి చిన్నవాడే మన దేహాన్నంతటినీ శాసిస్తాడు. నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమ. మంత్రపుష్పంలో రోజు వేదాంతర్గతంగా చెప్తున్నాం కదా. నీవార సూకం అంటే వడ్డు యొక్క ముళ్ళు. అంత చిన్ని రూపంతో ఇక్కడ వెలుగుతూ ఉంటాడు. ఆయన ఊర్ధమూలమదస్యాయి పక్కకి కిందకి పక్కలకి వేడి తేజస్సు ఆయనదే కొడుతూ ఉంటుంది. కొడుతూ లోపల కూర్చుని సమస్తలను నిర్వహిస్తాడు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధరణ్య దేవదత్తములు అనేటటువంటి 10 వాయువుల రూపంలో ఈ శరీరం అంతటినీ నిర్వహించి ప్రాణము ఉన్నాడని గుర్తు ఊపిరి, అపానము
లోపల ఉన్నటువంటి భయంకరమైనటువంటి దుర్గంధభూయిష్టమైన వాయువుని కింద నుంచి విడిచిపెడతాడు. వ్యానము, శరీరం పడిపోయినా కూడా నాగన్న అహంకారంతో ఉంచుతాడు. కొడుకు అంత్యేష్టి సంస్కారం చేసి విడిపించే పర్యంతం. ఉదానము, ప్రత్యుత్పత్తి యందు మనిషికి మనిషి పుట్టాలి కాబట్టి మనిషి శరీరంలో కొన్ని అవయవములు స్తంభాలను పొంది తనలో ఉన్న తేజస్సు విడుదలడానికి కారకమైనటువంటి వాడై ఉంటాడు. ఉదాహరణ సమాన, శరీరంలో ఉన్న అన్ని అవయవములు సమానంగా పెరిగేటట్టుగా వెంట్రుకలు గోడలతో సహా చెయ్యగలిగినటువంటి మహాపురుషుడు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ, తినవలసిన దానికన్నా ఎక్కువ తినేస్తే ఇంకా తినవద్దని త్రేడుపు రూపంలో హెచ్చరిక చేసేవాడు. కాబట్టి నాగ కూర్మ ఉపాసన చేయడానికి భగవంతుని ఉపాసన ఎంత చేస్తే అంత తేజస్సుని, అంత ధారణా శక్తిని, అంత జ్ఞాపక శక్తిని ఇవ్వగలిగినటువంటి వాడు. కాబట్టి కూర్మ కృకరహ, కడుపులో మంట ఆకలి పుట్టించి పదార్థం లేదు తినరా తినరా అని చెప్పేటటువంటి వాడు. ధనంజయ, కుక్క పిల్లి మొదలైనవి చనిపోతే దానిలోనే వాయు రూపంలో ఉండి దాని శరీరం ఉబ్బి పగిలిపోయేటట్టు చేసి పిండాండాన్ని బ్రహ్మాండంలో కలిపేసేవాడు. కాబట్టి ధనంజయ. దేవదత్త, నిద్రపోకుండా తిరుగుతుంటే పడుకోరాని ఇంద్రియాలు అలిసిపోయాయని ఆవలింత రూపంలో చెప్పేటటువంటి వాడు. కాబట్టి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములు అనేటటువంటి 10 వాయువుల రూపంలో లోపల కూర్చుని ఈ శరీరాన్నంతటిని నిర్వహిస్తూ ఏమీ తెలియనిలాడిలా ఉండి ఒక్కసారి ఉత్తరీయం ఇలా దులుపుకుని పైనేసుకుని ఇందులో ఆయన దూకేస్తే దీన్ని తీసుకెళ్లి కొత్త చాపలో కట్టేసి కట్టెల మధ్యలో పెట్టి కాల్చేస్తారు. కాబట్టి సూక్ష్మతను పైకి కనబడకుండా లోపల ఉండి సమస్తాన్ని నిర్వహించగలిగినటువంటి అపార ప్రజ్ఞాధురీనుడు. కాబట్టి సూక్ష్మతను జగద్వ్యాపి, జగత్తంతటా కూడా వ్యాప్తి చెంది ఉన్నటువంటి వాడు. ఒక ఇనుప ఊచని తీసుకెళ్లి కాలిస్తే పైకి కనపడకుండా అగ్ని అందులో ఎలా ఉంటుందో అలా ఈ విశ్వమంతటా నిండి ఉన్నవాడు. కాబట్టి జగద్వ్యాపి, జగద్గురు. తానిక్కడే కూర్చొని ఒక్క మాట చెప్తే జగత్తులో ఎవరు దాన్ని స్వీకరించినా ఆయనకి గురువుగా నిలబడి లోకంలో ఎవరినైనా ఉద్ధరించగలిగినటువంటి సమర్థతా స్వరూపమైనటువంటి వాగ్బలము కలిగినటువంటి వాడు. కాబట్టి జగద్గురు, వ్యోమకేశో, ఆకాశమంతా తన జటాజూటముగా కలిగినటువంటి వాడు. వ్యోమకేశో. తర్వాత మహాసేన జనక, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి తండ్రి. వ్యోమకేశో మహాసేన జనక చారు విక్రమ. ఒక్క వీరభద్రుణ్ణి పుట్టిస్తేనే అంత అల్లరైపోయింది. త్రిపురాసుర సంహారం చేయాలన్నా ఆయనే, గజాసుర సంహారం చేయాలన్నా ఆయనే, అంధకాసుర సంహారం చేయాలన్నా ఆయనే. ఆఖరికి అజ్ఞానాన్ని కాలు కింద తొక్కి పెట్టి అట్టి పెట్టి కాలెత్తి తాండవం చేసి నృత్యం చేసి ఒక చేతిలో అగ్నిహోత్రాన్ని ఒక చేతిలో ఢవరకని పట్టుకుని చిరునవ్వుతో పావు పడగపో విప్పి ఉండగా నడువుకి కట్టుకుని నిలబడి చిదంబరంలో ఆ నాట్యసభలో తాండవం చేయాలన్నా నా తండ్రికే చెల్లు. కాబట్టి నటరాజస్వామిగా ఉండగలిగినటువంటి వాడు. కాబట్టి అంతటి శక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి మహాసేన జనక చారు విక్రమ. ఆయన విక్రమం, ఆయన పౌరుషం, ఆయన ప్రతాపం, ఆయన వీర్యం, ఆయన తేజస్సు వేగజోళ్ళు ఉన్నటువంటి ఆదిశేషుడు కూడా వర్ణించలేడు. కాబట్టి హిరణ్యరేత మహాసేన జనక చారు విక్రమ. రుద్రో, రుద్ర అన్న నామంతో రుత్య అంటే అంటే అడ్డుపడేటటువంటి ప్రతిబంధకాన్ని తాం ద్రావయతి భక్తేభ్యో ద్రావయతి. భక్తుల యందు ఆ ప్రతిబంధకాన్ని తీసేసి ఈశ్వరుణ్ణి చేరేటట్టుగా చేయగలిగినటువంటి వాడు. రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రపయతివా. ఆ లోకానికంతటికీ కూడా వేదం రూపంలో ధర్మాన్ని చెప్పి ఆ ధర్మాన్ని అనుష్ఠింపజేసి తనని పొందడానికి కారణమైనటువంటి వాడు. కాదు కోపంగా నిలబడి ఫలితం ఇచ్చేటప్పుడు ఈశ్వరా క్షమించమని అడిగితే నమస్తే స్తుధన్వనే బాహుభ్యాముతే నమః అని అడిగితే వెంటనే ధనస్సు పక్కన పెట్టి శివస్వరూపంతో రక్షించగలిగినటువంటి వాడు. ఇన్ని కారణముల చేత ఆయన రుద్రుడు. కాబట్టి మహాసేన జనక చారు విక్రమ. రుద్రో భూతపతి. భూతములకన్నిటికీ కూడా ఆయన పతి. ఎందుకని నేను మీతో మనవి చేసే అనుశాసనిక పర్వంలో మహాభారతంలో ఈ రహస్యాన్ని చెప్తారు. చిత్రముఖ బ్రహ్మగారు అయ్యా ఇప్పటికే కొన్ని భూతములు వెళ్లి ఇళ్లలో చేరిపోతున్నాయి, పొద్దున్నే అనుష్ఠానం చేసుకునే వాళ్ళు ఉత్తిష్టంతో భూత పిశాచాహ అని వాటిని లేపి చేసుకోవలసి వస్తోంది. అన్ని భూతములు వెళ్లి లోకం మీద పడిపోతే యజ్ఞయాగాది క్రతువులు ఎక్కడ జరుగుతాయి? అవన్నీ ప్రతిబంధకాలు సృష్టిస్తాయి. అందుకని మీరు శ్మశానంలో కూర్చొని భూత ప్రేత పిశాచములు బయటికి వెళ్లకుండా అక్కడ కూర్చోండి అంటే లోకంలో ధర్మం నిలబడడానికి నేను అక్కడ కూర్చుని బయటే వెళ్లకుండా నేను కాపాడతాను రా అని కూర్చున్నట్ట. ఇంకో ఆశ్చర్యం తెలుసా మీకు? కాలభైరవ తాండవం అని చేస్తారు. వాటికి ఓ తాండవం చేస్తుంటే చాలా సంతోషంగా ఎక్కడికి వెళ్లకుండా తప్పట్లు కొడుతూ కూర్చుంటాయి అవి. అందుకని ఆయన అక్కడ కాలభైరవ తాండవం చేస్తూ కూర్చుంటాడు శ్మశానంలో. ఎవరి కోసం? ఆయన కర్మ మన కోసం, మనం సంతోషంగా బ్రతకడం కోసం అక్కడుండి భూతములను తొక్కిపెట్టి ఉంచుతాడు మన మీద పడిపోకుండా. కాబట్టి భూతపతి స్థాణు. ఆయన
స్థాణుహు అంటే కదలలేనివాడు కాడు, ఇక కదలడానికి చోటు లేనివాడు. కాబట్టి అంతటా నుండి విభిడీకృతమైపోయిన వాడు, ఇంకా అంతకన్నా వ్యాపిద్దామంటే ఏం లేదు. కాబట్టి అంతటా ఆయనే ఉన్నవాడు. కాబట్టి మహాసేన జనక చారు విక్రమ రుద్రోభూతపతిస్థాను అహిర్భుద్న్యో అంటే మహానుభావుడు పాతాళ లోకంలో ఉండేటటువంటి ఆదిశేషుడు పడగలతో ఈ భూమండలాన్నంతటినీ పట్టుకోవడానికి కావలసినటువంటి శక్తిగా ఆదిశేషుని ఎందు అనుప్రవేశము చేసి ఆ శక్తిని ఇచ్చినవాడు. అహిర్భుద్న్యో దిగంబర 10 దిక్కులు వస్త్రముగా ఉన్నవాడు, వస్త్రము లేనివాడు. భక్తి ఉన్న వస్త్రాన్ని మనం ఎవరినైనా నమస్కారం చెయ్యాలి, ఎవరినో కొలవాలి, ఎవరినో పూజించాలి అంటే భక్తి వస్త్రం కట్టుకుంటాం, ఆయన పట్ల భక్తిగా ఉన్నామని చెప్పడానికి. ఆయన అనీశ్వర, ఆయన భక్తితో ఉండడానికి ఆయన మీద ఎవరు లేరు, కాబట్టి ఆయన భక్తి వస్త్రం కట్టుకోవడానికి ఏం లేదు, కాబట్టి ఆయన దిగంబర. కాబట్టి మహాసేన జనక చారు విక్రమ రుద్రోభూతపతిస్థానుర్రహిర్భుజ్ఞో దిగంబర అష్టమూర్తి. ఆయన 8 మందిగా ఈ మానసనేత్రములకు కనపడేటటువంటి రూపులో జలమండుగురిగా ఉంటారు. భూరంభం చనలో విలంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యక్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. అందుకే కంచిలో పృథ్వీలింగం జంబుకేశ్వరంలో, జలలింగం అరుణాచలంలో, అగ్నిలింగం చిదంబరంలో, ఆకాశలింగం శ్రీకాళహస్తిలో, వాయులింగం కోణార్కలో, సూర్యలింగం సీతాగుండంలో, చంద్రలింగం కాఠ్మండూలో, యజమానలింగం. 8 మందిగా 8 మూర్తులుగా అందరికీ కనపడేటటువంటి స్వరూపం ఉన్నవాడు. అనేకాత్మ, తానొక్కడే అనేకముగా కనపడుతూ ఉంటాడు. అలా కనపడడం మాయ యొక్క చమత్కారం. కాబట్టి అష్టమూర్తిరనేకాత్మ సాత్విక, ఎప్పుడూ శుద్ధ సత్వగుణంతో ప్రకాశిస్తూ ఆయన హాయిగా ప్రశాంతంగా కూర్చుని ఉంటారు. శుద్ధ విగ్రహ, ఆయన పరమ పరిశుద్ధమైనటువంటి విగ్రహము. పరమ పరిశుద్ధమైన విగ్రహం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? అప్రాకృత శరీరం తం అతిమన్మథ రూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటుంది. ఘృతరీతి ఘనీభూతం అంటే నీతిలా పేరుకున్నవాడు. ఆయనకు అసలు రూపం లేదు, కానీ నిన్ను ఇలా చూడాలని అన్నారు. లేకపోతే ఎందుకని? అసలు రూపమే అంతటా నిండిపోయాడు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలభుడు చగలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసం అమృతకరుండు చందములు ధాతువులు ధర్మ సమితి హృదయము హాస్య పంచకము పరిషద ఆహ్వయంబైన నీరూపు సదసత్వమై శివాఖ్యాయి స్వయం జ్యోతియై అద్యమగుచు అంటారు పోతన గారు. అటువంటి రూపం ఉన్నవాడు భక్తులైన వారికి కంటికి కనపడడం కోసం కరిగిపోయిన నెయ్యి పేరుకున్నట్టుగా ఒక రూపంతో కనపడతాడు. శుద్ధ విగ్రహ కాదు, ఇంత పేరుకున్నవాడే వాళ్ళకి గిల్తే కరిగిపోయినట్టు. శంకరాన్ని ఆర్తితో పిలిస్తే చాలు గుండె కరిగిపోయి, అయ్యో నువ్వు చేసిన పాపానికి ఫలితం ఇచ్చానురా, ఆర్తితో పిలిచానా అని మళ్లీ వచ్చి గట్టిగా పొదివి పట్టుకుని రక్షించి పాపములు పోగొట్టగలిగినటువంటి వాడు. కాబట్టి అంతటి దయాళు. కాబట్టి సాత్విక శుద్ధ విగ్రహ శాశ్వత, ఆయన తప్ప వేరొకడు ఉండడు. ఎప్పుడూ ఉండే స్వరూపం ఉన్నవాడు ఆయన ఒక్కడే. కాబట్టి శాశ్వత ఖండపరశు, ఆయన చేతిలో ఉన్నటువంటి గంటగొడ్డలి విరిగిపోయిందని పట్టుకున్నాడు. ఒకసారి గజాసుర సంహారం చేసినప్పుడు ముక్కలైంది, అదొకటి. 2 ఒకసారి విష్ణు భగవానుడి యొక్క శరీరం మీద వేసినప్పుడు శివకేశవులు 2 కాదని నిరూపించడానికి ఖండపరశువులు పట్టుకున్నాడు. మీకు చెప్పాను ఈ వృత్తాంతం అంతా. కాబట్టి శాశ్వత ఖండపరశు అజహ, పుట్టుక లేనివాడు. ఆయన ఒకనాడు పుట్టినవాడు కాడు, మిగిలినవన్నీ పుట్టినవి, ఆయనకు అసలు పుట్టుకే లేదు, ఎప్పటి నుంచో అలా ఉన్నాడంతే. కాబట్టి అజహ పాశ విమోచక, సమస్త పాశములను కూడా పశువులైన వారు పాశములన్నీ తెగనరికి విడిపించి పశువులను పశుపతిలో కలుపుకుని తన ఎదురుగుండా నందిగా ఆనందమిచ్చి నిలబెట్టగలిగినటువంటి స్వరూపం ఉన్నవాడు. కాబట్టి పశుపాశ విమోచక మహాసేన జనక చారు విక్రమ రుద్రోభూతపతిస్థానుర్రహిర్భుజ్ఞో దిగంబర అష్టమూర్తిరనేకాత్మా శాశ్వత శుద్ధ విగ్రహ శాశ్వత ఖండపరశు అజహ పాశ విమోచక మృడ అంటే తాను సుఖంగా కూర్చునేవాడు, 10 మందికి సుఖాలను ఇచ్చేవాడు. మృడ పశుపతి, సమస్త పశువులకు ఆయనే పతి. ఆయన పతిగా ఉండి వాటి యోగక్షేమములను చూస్తుంటాడు. శం ద్విపదే శం చతుష్పదే అంటుంది వేదం. 2 కాళ్ళున్నవి 4 కాళ్ళున్నవి సుఖంగా ఉండేటట్టుగా చూడగలిగినటువంటి స్వరూపము కలిగినటువంటి వాడు. కాబట్టి మృఢ పశుపతి దివ్ అంటే ప్రకాశం.
వెలుతురు తన స్వరూపంగా ఉన్నవాడు. అందుకే ఎవరు శివుణ్ణి పట్టుకున్నాడో వాడికి అజ్ఞాన దాహకత్వం అయిపోతుంది. తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, మోక్షానికి వెళ్ళిపోతాడు. కాబట్టి మృఢ పశుపతిర్దేవో మహాదేవో, అనేక మంది దేవతలున్న దేవతలందరిలోకి శ్రేష్ఠుడై మహాదేవుడై ప్రకాశించినటువంటి వాడు. కాబట్టి మృఢ పశుపతిర్దేవో మహాదేవో అవ్యయోహరి, ఆయన అవ్యయుడు. అంటే ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాదు. ఇవాళ ఉన్నాడు కాబట్టి ఇంకొంత కాలానికి ఉండకుండా పోతాడని చెప్పడానికి వీలు లేనివాడు కాదు. కాదు ఈ ఇంద్రియముల చేత చూడడానికి సాధ్యమైన వాడు కాడు. దీంతో చూడాలంటే ఎదురుగుండా రావాలి. ఈ కళ్ళు మూసి లోపలికెడితే ఇక్కడ దర్శనమిచ్చేటటువంటి వాడు, అంతటా నిండి నిబిడీకృతమైన వాడు. కానీ బాహ్య నేత్రములు మూస్తే తప్ప కనపడనటువంటి వాడు. అనుగ్రహించిన నాడు ఈ నేత్రములకు కూడా కనపడడానికి వీలుగా వేదాహనేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాని కృత్వాభివదం జదాస్తే అని మాంసనేత్రమునకు కూడా దర్శనమివ్వగలిగినటువంటి రీతిలో కిందికి దిగిరగలిగినటువంటి స్వరూపమిచ్చి స్వరూపముతో అనుగ్రహించగలిగినటువంటి భక్తుల పట్ల దయ కలిగినటువంటి గొప్ప స్వరూపం ఉన్నవాడు. కాబట్టి మృఢ పశుపతిర్దేవో మహాదేవో అవ్యయో హరి, ఆయన సమస్తమును హరించేవాడు, పాపములన్నింటినీ తీసేస్తాడు. కాబట్టి మృఢ పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరి పూషదంతభి అవ్యగ్రో, పూష అనబడేటటువంటి ద్వాదశాదిత్యుల్లో ఒక రూపం దక్షయజ్ఞంలో కూర్చుని పకపకా నవ్వినందుకు చండీశ్వరుడు ధనస్సు పెట్టి కొడితే పళ్ళన్నీ ఊడగొట్టేసినటువంటి వాడు. ఊడగొట్టి యజమానుడి యొక్క దంతములతో పిండి పదార్థములు తినడానికి అధికారం ఇచ్చినవాడు. కాబట్టి పూషదంతభిదవ్యగ్రో, కోపంగా ఉన్నట్టుగా కనపడి అవతలవారి పాపములను పోగొడతాడు. నిజానికి తనకే కోపము లేనివాడు. కోపము నటించి ఎప్పుడైతే అప్పుడు ఆ కోపాన్ని తీసి అవతల పారేయగలిగినవాడు. ఉత్తరయం తీసి విసిరి పారేసినట్టు ఆ కోపాన్ని వదిలేస్తాడు కావాలనుకుంటే. ఒకసారి చెప్పాడు మహాభారతంలో, ఇదిగో నా కోపాన్ని తీసుకెళ్లి నీళ్లలో పారేశాను, దానికి జ్వరము అని పేరు కలుగుతుంది. అప్పుడప్పుడు ఆ వేడి మనుషుల మీదకి వస్తుంటుంది. వస్తే జ్వరం వచ్చిందంటారు, శివజ్వరం అంటారు. దాన్ని నీళ్లలో వదిలిపారేశాను రా, నేను మీ పట్ల ప్రసన్నుండి అన్నాడు. కాబట్టి అవ్యగ్రో దక్షాధరహరోహర, ఆయన దక్షని యొక్క యజ్ఞమును భంగము చేశాడు. కారణం ఏమిటంటే ధర్మం తప్పిపోయి అధర్మాన్ని, వేదవిరుద్ధమైన విషయాల్ని ప్రచారం చేసేటటువంటి ప్రయత్నంలోకి వచ్చి చెయ్యకూడని పని చేస్తుంటే అమ్మవారు రుద్రుడిగా మార్చి దక్షయజ్ఞ ధ్వంసం చేయించింది. కాబట్టి దక్షాధరహరోహర హరహ, ఏ చేతకానైన వాడైనా సరే ప్రవహిస్తున్నటువంటి నీటికి ఎదురుగా నిలబడి 11 మార్లు మునిగి తేలి హర 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 అంటే చాలు అన్ని పాపలను తీసేస్తాడు. అంతటి ప్రసన్నమూర్తి. కాబట్టి దక్షాధరహరోహర భగనేత్రభి, భగుడబడేటటువంటి ఆయన కళ్ళతో సంజ్ఞలు చేస్తే శివనింద చేసినప్పుడు కోపం వచ్చి నందీశ్వరుడు దక్షయజ్ఞ ధ్వంసంలో ఆయన కళ్ళు పీకేశాడు. తర్వాత దర్భరూపంలో ఇచ్చారు. కాబట్టి భగనేత్రభిదవ్యగ్రో దక్షాధర హరోహర భగనేత్రభి. తర్వాత అవ్యక్తో, ఆయన వ్యక్తమయ్యే రూపమున్నవాడు కాదు నిజానికి. అవ్యక్తో అంటే వ్యక్తము కాకుండా లోపల నిండి నిబిడీకృతమై ఉండిపోయినవాడు. అందుకే లింగ రూపంలో ఉంటాడు, గుర్తుగా ఉంటాడు. అన్నీ ఇందులోంచి వస్తున్నాయో, అన్నీ ఇందులో ఉన్నాయో, అన్నీ ఇందులో వెళ్ళిపోతాయో చూపిస్తున్నవాడు తప్ప ఇలా చూసేస్తే కనపడడు. మాయ వలన అనేకముగా కనపడతాడు. సభాభ్య సభాపతిభ్యశ్చ మౌనమో అంటారు. సభాపతి అని ఇద్దరుగా కనపడతాడు. కానీ వినేవాడు లేడు, చెప్పేవాడు వింటున్నవాడు లేడు, అన్ని కలిపి శివుడే ఉన్నాడు. అలా ఒక్కడే ఉన్నవాడు అనేకముగా కనబడుతున్నవాడు, వ్యక్తము కానివాడు, లోపల ఉన్నవాడు, దర్శనమియ్యనివాడు. కానీ భక్తితో ఉంటే కనపడేవాడు, నిన్ను కూడా ఆ స్థితికి చేర్చగలిగిన వాడు, తనలోకి కలుపుకునేవాడు. కాబట్టి భగనేద్రవిదవ్యక్తో సహస్రాక్ష సహస్రపాత్ అంతేనా అండి. తర్వాత సహస్రాక్ష, సహస్ర అంటే అనంతం. సంస్కృతంలో సహస్రం అంటే ఏదో అంకె కాదది, అనేకము. ఆయనే ఇన్ని కాళ్లుగా, ఇన్ని చేతులుగా, ఇన్ని కన్నులుగా చూస్తున్నాడు. నానా చిద్రకటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం జస్యతు చక్షురాది కరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ వాంతమనువాక్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. 9 కన్నాలు పెట్టి కుండ పెట్టి దీపం పెట్టి ఆ కుండని బోర్లిస్తే కుండలో ఉన్న దీపమే 9 కన్నాల్లోంచి ప్రకాశంలా బయటికి వచ్చినట్టు ఈ లోపల ఉన్నటువంటి శివుని కాంతి ఇంద్రియములలోంచి పైకొచ్చి చూడడం, వినడం, ముట్టుకుంటే తెలుసుకోవడం చేస్తోంది. కాబట్టి ఆయనే లోపల ఉన్నాడు.
లోపల ఉండి ఇన్ని కాళ్లతో, ఇన్ని చేతులతో, ఇన్ని కన్నులతో చూసేట్టు, కదిలేట్టు, తిరిగేట్టు చేయగలుగుతున్నాడు. ఈ శరీరములన్నీ కలిపి ఒకటే శరీరం, శివతను అమ్మవారు. లోపలున్న ఆత్మ చైతన్యం పరమేశ్వరుడు. కాబట్టి సహస్రాక్ష సహస్రపాత్ అపవర్గప్రదో. ఆయన దుఃఖము దుఃఖము దుఃఖము, సుఖమొచ్చినా సుఖమాగిపోతే దుఃఖము, సుఖం ఎక్కువైపోయినా భోగము రోగములకు దారితీసి దుఃఖము. అసలు దుఃఖ స్పర్శ లేనటువంటి పరమానందమును, మోక్ష స్థితిని ఇయ్యగలిగినటువంటి వాడు. కాబట్టి అపవర్గప్రదో అనంత, భూమ్యాకాశములు సమస్త బ్రహ్మాండములు నిండిపోయిన వాడు, ఆవిర్భావలింగమైన వాడు. కాబట్టి లింగస్వరూపంగా ఉండేటటువంటి వాడు. కాబట్టి అపవర్గ ప్రదోనంత తారక, ఏమీ చేత కాని వాడైనా ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుంటే చాలు, సంసారమును తరింపచేసి ఒడ్డుకి లాగేసేటటువంటి వాడు. ప్రత్యేకించి ప్రాణం పోతున్నప్పుడు కుడి చెవిలో ప్రణవాన్ని చెప్పి, నువ్వు ప్రణవం చెప్పావులేరా అన్న పుణ్యాన్ని ఖాతాలో వేసి తనలో కలిపేసుకునేటటువంటి వాడు. ప్రత్యేకించి ఈ లక్షణం 2 ప్రదేశముల యందు బాగా ప్రకాశిస్తుందంటారు. ఒకటి కాశీ, 2 దక్షారామం. పాలిండ్లు కదలంగ పసిడిపై ఎదవీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ. ఆ మహానుభావుడు ఆ పాలాగ్రమున తీర్చు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేఖ. ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదులహస్తము సాచి మీనునివురు. అలాగే ఆ డుంఠి, ఆ గణపతి ఉన్నారే, ఆయన వచ్చి ఒక్కసారి తన ముక్కుతో ఆ తొండంతో ఊపిరి అందిస్తారు. పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవోపదేశమునరించునప్పుడు కాశీ. కాశీలో ఇంకా ఊపిరి అందక కొట్టుకుంటుంటే, మా తల్లి కార్తీక మాసం అయిపోతోంది కదూ, అమావాస్య తిథి కదూ, ఒక్కసారి ఆ పద్యం చెప్పేసి చివరికి వచ్చేస్తున్నాం కదా. కాబట్టి పాలిండ్లు కదలంగ పసిడిపై ఎదవీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ. మా తల్లి పర్వతరాజపుత్రి అయిన పార్వతీదేవి వచ్చి ఊపిరందక ఇంకా కొట్టుకుంటున్నవాడు ఒళ్ళు చెమట పట్టేస్తుంటే తన పవిటతో విసురుతుందిట. అలాంటి సమయంలో ఆ మహానుభావుడు డుంటి గణపతి గబగబా వచ్చి ఊపిరిని అందించడం కోసమని తన తొండాన్ని చాపి ఆ ఒక్కసారి ఆ ఊపిరి ఊదుతట్ట. ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదులహస్తము సాచి మీనునివురు. ఆ గంగా తరంగముల మించి ఒక్కసారి గంగమ్మ లేచొచ్చి తన చల్లటి చేతితో ఒళ్ళు నిమురుతుంది. నిమిరితే అప్పుడు ప్రథమోత్తమండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేఖ. ఏమీ భయపడకరా అని భృంగీశ్వరుడు వచ్చి తడితో కలిపి, గంగతో కలిపినటువంటి విభూతిని లలాట భాగమునందు అలంకరిస్తాట. అప్పుడు ఆ కాశీపట్టణంలో ఏ ప్రాణైనా కానివ్వండి, ప్రాణోత్క్రమణమై ఇంకా ఆఖరి ఊపిరికి వచ్చేసి ఇంకా వెళ్ళిపోతున్న సమయంలో పాశంచ ఘంటాం, గంటలు మోగుతుండగా సుగంధిం పుష్టివర్ధనం, సువాసనలు విరజిమ్ముతూ కాలి గజ్జెలు మ్రోగుతుండగా మహాందగాడైనటువంటి పరమశివుడు త్రిశూలం పట్టుకుని వస్తట. దక్షిణ శృతి మీదుగా ధాత్రి చెల్లి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. శ్రీనాథుడికి చెల్లింది. మామూలు నిద్రకి మాగన్ను పెట్టిన వాడు లేస్తాడు, పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. అయిపోతోంది ఊపిరి, ఇక లేవడా, శరీరం లేవదు. లేవకుండా పడిపోతున్న శరీరం దగ్గరికి వచ్చి కూర్చుని, మోకాళ్ళ మీద కూర్చుని వంగి పరమశివుడు కుడిచివి దగ్గర తన పెదవులు పెట్టి ప్రణవాన్ని ఓం అని తానని ఆఖరి ఊపిరిని ఓం అనిపించి, వీడు ఆఖరణ ప్రణవం చెప్పారా అని వాడి ఖాతాలో పుణ్యం వేసేసి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమునరించునప్పుడు కాశీ. సమస్త భూతములకు ప్రణవాన్ని ఉపదేశం చేసి తనలో కలిపేసుకుంటుంటాట. అటువంటి తారక సంసారమును దాటిస్తాడు. కాదు కాదు ధర్మమునందు పూనికిస్తాడు, భక్తినిస్తాడు, జ్ఞానమిస్తాడు, వైరాగ్యమిస్తాడు. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి అన్నీ ఇస్తాడు. ఐశ్వర్యం ఏం తీసేయడు, అన్నీ ఉంటాయి. కానీ తామరాకు మీద నీటి బొట్టులా ఉంటాడు. పరమేశ్వరుని పాదములు పట్టుకుని ఉంటాడు. దాని వలన తుట్టతుదన కూడా ఆయన స్మరణతోనే, ఆయనలోనే కలిసిపోతాడు. కాబట్టి అంతటి మహానుభావుడు కనుక, సంసార సముద్రమునందు పడవ వంటి వాడు కనుక తారక
పరమేశ్వర, ఆయన పరమ ఈశ్వరుడు. పరమ అంటే చూడండి, ఇంకా బాగా నొక్కి చెప్తే విశేషణం వేసి, నీకు అనుమానం లేదు, అనుమానం లేదు, అనుమానం లేదు, ఆయన పరమ ఈశ్వరుడు. ఆయనే సమస్త జగత్తులకు ప్రభువు, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. ఆయన ఏదైనా ఇవ్వగలడు, నిన్ను ఆయనలోకి కలుపుకోగలడు, 3 తరాలు చూడగలిగినటువంటి వైభవాన్ని ఇవ్వగలడు, దీర్ఘాయుష్మంతుణ్ణి చేయగలడు, అనేక యజ్ఞయాగాదులు చేయించగలడు, పనికిమాలిన కోటేశ్వరరావుతో ప్రవచనం చేయించగలడు, అపారమైన కీర్తిని ఇవ్వగలడు. ఆయన ఏమివ్వగలడు? ఏదైనా ఇవ్వగలడు అని మహాత్ముడైనటువంటి వాడు కాబట్టి పరమేశ్వర. ఏవం శ్రీశంభుదేవస్య నామ్నామస్తు అత్తరం శతం. ఈ 108 పరమేశ్వరుని యొక్క నామములు. 108 నామములు చెప్పారు అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? ఎవరు పుట్టినా, ఎవరు ఉన్నా, ఎవరు గిట్టినా 12 రాసుల్లోనే, 12 రాసుల్లోనే, 12 రాసులలో 27 నక్షత్రములు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108. 108 నక్షత్ర పాదముల యందు ఈ లోకంలో ప్రతి ప్రాణి పుడుతుంది, ప్రతి ప్రాణి ఉంటుంది, ప్రతి ప్రాణి గిడుతుంది. ఏలినాటి శని వచ్చిందన్నా ఈ 4 పాదాల్లో ఏదో పాదంలో పుట్టిన వాడికి ఒకప్పుడు ఏలినాటి శని వస్తుంది. ఏలినాటి శని రానివ్వండి, ఇంకొకటి రానివ్వండి, ఇంకో యోగం రానివ్వండి, పరమేశ్వరుడి పాదములు పట్టుకున్న వాడికి కష్టము వలన విచలితుడైపోయి భయపడిపోవలసిన స్థితి లేకుండా ఆయన అలా నిలబెట్టి కాపాడి రక్ష చేస్తాడు. కాబట్టి ఆయన పరమేశ్వర. ఆయన సంపూర్ణమైన అనుగ్రహం ఉంది కాబట్టే కార్తీక సోమవారంతో ప్రారంభమై కార్తీక సోమవారంతో పూర్తయిపోయిన కార్తీక మాసంలో మొదటి కార్తీక సోమవారం నాడు ప్రారంభించిన శివాస్తోత్రపు మొదటి నామాన్ని చిట్ట చివరి కార్తీక సోమవారం నాటికి 108 ఒక్క ఉపన్యాసంలోనే వ్యాఖ్యానం చేయించి పూర్తి చేయించాడు. అలా చేయించగలిగినటువంటి దక్షుడు ఆయన పరమేశ్వరుడు.